హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఆనిముత్యాలు. టుడే స్పెషల్ వచ్చి స్వీట్ పొంగనాలు చేస్తున్నానండి విత్ డ్రై ఫ్రూట్స్ అండ్ జాగరీతో కలిపి. ఇది చాలా చాలా హెల్దీ అండి. ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్ కింద పెట్టచ్చు. విత్ దోశ పిండితో చేసుకుంటాం కాబట్టి చాలా ఈజీ రెసిపీ అండి. ఇమేజ్లో చూస్తున్నారు కదా మీరు, నేను ఇలా రెడీ చేసి పెట్టుకున్నానండి. సేమ్ పొంగనాల్లాగే ఉంటాయి, మనం కాకపోతే అడిషనల్గా ఎక్స్ట్రా వేసుకోవాలి కొన్ని. నేను అవేంటో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇమేజ్లో ఒక చిన్న బౌల్ పెట్టుకున్నాను, వాటర్ అండ్ జాగరీ వేసుకున్నాను, బెల్లము ఒక 1 కప్పు. కొంచెం థిక్గా అయ్యే వరకు, పాకం వచ్చే వరకు మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఫ్లేమ్ అనేది ఎప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో ఉండి మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. రెసిపీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోవచ్చిందండి. నేను ఎండు కొబ్బరి, ఇలాచి అండ్ కొంచెం పంచదార తీసి మిక్సీ వేసుకున్నానండి. ఒక బౌల్లో తీసుకున్నాను. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్, బాదం, కిస్మిస్ అండ్ జీడిపప్పు మిక్సీ వేసుకున్నాను. పౌడర్ ఇలా రెడీగా పెట్టుకున్నాను. సో ఇప్పుడు దోశపిండి బ్యాటర్ ఉంది కదండి, అందులో కొంచెం 2 స్పూన్స్ ఆఫ్ బొంబాయి రవ్వ, సూజీ రవ్వ అంటారు కదా, అది యాడ్ చేసుకున్నా. కొబ్బరి తురుము యాడ్ చేసుకున్నా. డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఉంది కదా, అది యాడ్ చేసుకున్నానండి. బెల్లం పాకం ఉంది కదండి, అది 1 కప్పు నేను యాడ్ చేసుకుంటున్నాను. బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు. అండ్ నెయ్యి కూడా ఒక 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను. బాగా మిక్స్ అవ్వాలండి. ఇప్పుడు దోశ పిండి వచ్చి నేను ఒక 100 గ్రామ్స్ వరకు తీసుకున్నానండి. సో పొంగనాలు వేసే ప్యాన్ ఉంటుంది కదండి, సో అందులో హీట్ అయ్యాక ఆయిల్ వేసుకున్నాను. కొంచెం చిన్న గరిటెతో, గుంట గరిటెతో వేసుకోవాలండి. కేర్ఫుల్గా కొంచెం కొంచెంగా వేసుకోవాలి, ఎందుకంటే పొంగుతాయి కాబట్టి కొంచెం కొంచెంగా బ్యాటర్ అనేది వేసుకుంటే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్ కూడా వద్దండి, అటు ఇటుగా సిమ్లో పెట్టుకోవాలి. జాగ్రత్తగా చూసుకోవాలి, మెల్లిగా టర్న్ చేసుకోవాలండి. సెకండ్ టైం కూడా వేసుకుంటున్నాను, ఒకసారి చూడండి. చాలా హెల్దీ అండి, ఈజీ. ఈవినింగ్ టైంలో చాలా యూస్ఫుల్గా ఉంటుంది పిల్లలకి, చాలా హెల్దీ. వాళ్ళు అట్లాగా ఆడుకుంటారు కాబట్టి అలాంటి టైంలో ఇలాంటివి చేసి పెడితే వాళ్ళకి ఎనర్జీ కూడా వస్తుంది చక్కగా. చాలా ఈజీ రెసిపీ. దోశ బ్యాటర్ అనేది మనకి ఆల్రెడీ ఇంట్లోనే అవైలబుల్గా ఉంటుంది కాబట్టి వితిన్ మినిట్స్లో మనకి రెడీ అయిపోతుంది. నేను ఇలా ఒక ప్లేట్లో తీసుకొని అరేంజ్ చేసుకున్నానండి. చాలా టేస్టీగా ఉంది, చూడడానికి మేము టేస్ట్ చేసాం కాబట్టి చెప్తున్నాను. చాలా బాగుంది రెసిపీ అనేది. ఓకే, థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఏమైనా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఏ వీడియో మేము అప్లోడ్ చేసినా మీకు అవైలబుల్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్స్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన ఆనిముత్యాలు. రెగ్యులర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.